ఇది చాలా ఇంట్రెస్టింగ్. శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి డిఎస్పి నాగవరప్రసాద్ అనంతపురం పీటీసీకి ప్రిన్సిపాల్గా అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి ప్రిన్సిపాల్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఇంకా అక్కడ రిపోర్ట్ చేయలేదట. శ్రీకాకుళంకి చెందిన డిఎస్పి నాగవరప్రసాద్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమరావతి దగ్గర నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి మీద, కొన్ని టీవీ ఛానళ్ళ మీద, టీటీడీ చైర్మన్ మీద, అందరి మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకని? పదే పదే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెబుతూ ఉన్నారు. లేదు అని చెప్పినా వీళ్ళు ఆపట్లే. శ్రీవారి భక్తులుగా విసిగి వేజారిపై చాలా తీవ్ర మనోవేదనకు గురై, ఏ స్థాయిలో మనోవేదనకు గురవ్వకపోతే ఒక డిఎస్పి వెళ్ళి నేరుగా పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఏం చేస్తారు, ఎట్లా ఏమంటారు, ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, ఎట్లా అన్న తర్వాత సంగతి. ఎంతగానము ఆయన ఒక మనోవేదనకు గురవ్వకపోతే పోయి ముఖ్యమంత్రి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. అది ఇంట్రెస్టింగ్. అంటే వాయిస్లో ఉంది. ఆ తర్వాత ఈయన ఆ తర్వాత ఏమంటారు, మీడియాతో కూడా అక్కడే మాట్లాడారు కూడా ఆయన. మీడియాతో కూడా మాట్లాడారు. అయితే ఆయన ఏమంటారంటే, మొదలెట్టడమే, మేము ఏకలవ్యుడి సంతానానికి చెందిన వాళ్ళం, అంటే ఎరుకల వాళ్ళం. మా కులదేవత అయిన ఎరుకల నాంచారమ్మ ఎరుక చెప్పిన తర్వాతనే శ్రీనివాసుడి పెళ్ళయింది. అది మేము నమ్ముతాం. సో అందుకని మేము శ్రీనివాసుడిని చాలా చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అటువంటి శ్రీనివాసుడి మీద వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయాను. అందుకని చెప్పి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫస్ట్ మాట్లాడింది ఈడ సెక్రటరియట్ దగ్గరే కాబట్టి అది ఈ జ్యూరిడిక్షన్ కింద తుళ్ళూరే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడమే కరెక్ట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి కేసు పెడుతూ ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళి కేసు పెట్టాను. సీఏ ఏదో బందోబస్తుకు పోయినట్టు ఎస్ఐలు ఉన్నారు. కంప్లైంట్ చేశాను. సీఏ వచ్చిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్తాము అన్నారు. సరే, నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి అన్నాను. వాళ్ళు ఇవ్వలే. సీఏ వచ్చిన తర్వాత మాట్లాడిస్తామన్నారు. కాసేపు వెయిట్ చేస్తా. వాళ్ళు కనుక ఇవ్వకపోతే తర్వాత లీగల్గా నేను ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అట్లా ప్రొసీడ్ అవుతాను అని చెప్పి ఏకంగా ఒక డిఎస్పి వెళ్ళి పోలీస్ స్టేషన్కి ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేయడం. కారణం, తీవ్ర మనోవేదనకు గురవుతున్నాను, దానికంటే ఇంకెవరి స్థాయి ఏమి ఎక్కువ కాదు కదా అన్నది ఆయన పాయింట్. మేము పూజించి మేము భక్తి శ్రద్ధలతో కొలిసే వాళ్ళ మీద ఇంత నీచంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అన్నది ఆయన పాయింట్. సో చూడండి, అందరిది ఈ స్థాయి మనోవేదనే. అలాగని చెప్పి అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ గారు లాగా ధైర్యంగా పోలీస్కి అంటే కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. ఈయన నేరుగా ముఖ్యమంత్రి మీదే కంప్లైంట్ ఇచ్చారు.